హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి. అది కూడా చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయేలాగా. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తింటాం కదండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం ఒక బాండీలోకి 3 నుంచి 4 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని వేడయ్యేలాగా చూసుకోవాలి. దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరుక్కొని ఇవన్నీ కూడా బాగా వేగేలాగా చూసుకుందాము. మొత్తం అన్ని కూడా బాగా సాఫ్ట్ అయ్యాక దీంట్లోకి ఒక పెద్ద కప్పు ఉల్లికాడల్ని యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉల్లికాడలు ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లీవ్ చేయండి. అలాగే ఒక టమోటాని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్ని కూడా బాగా సాఫ్ట్ అయ్యేదాకా ఇలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 ఎగ్స్ని మనం ఇలాగా పగలగొట్టేసుకోవాలి. మనం ఇదంతా కూడా ఎగ్స్ మొత్తం కర్రీలోకి బాగా కలిసి బాగా ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకుందాము. మనకి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే మనం చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఫ్రై అయ్యాక దీంట్లోకి 1 స్పూను ఉప్పు, అలాగే 1 స్పూను కారము, అలాగే 1 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఎగ్గులోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మొత్తం అన్ని కూడా బాగా కలిసిపోయాక దీంట్లోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలండి. మనం కావాలంటే ఫ్రెష్ రైస్తో అయినా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవచ్చు, అలాగే మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్పు బాస్మతి రైస్ని ముందుగానే వండి చల్లార్చి పెట్టేసుకున్నాను. ఈ రైస్ మొత్తం కూడా ఎగ్గులోకి అలాగే కారాల్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. మనకి చూస్తేనే నోరూరిపోతూ ఉంటుందండి. అలాగే తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా తయారు చేసేసేయచ్చు. మొత్తం అంతా కూడా బాగా కలిసాక ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని రైస్ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. దీంట్లోకి రైతా పెట్టుకొని తింటే సూపర్ ఉంటుందండి. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye bye.